నమస్తే శివాబి న్యూస్ కు స్వాగతం. నా పేరు మహేశ్వరి. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. పది పరీక్షల్లో మంచి ఉత్తీర్ణత సాధించేలా కృషి చేస్తాం. మనుబోలులోని కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించిన అనంతరం మాట్లాడిన మండల విద్యాశాఖ అధికారి ఓబులు. పింఛన్ల పెంపు ఘనత సీఎం చంద్రబాబుదే. గూడూరు 1వ, 2వ పట్టణ ప్రాంతాల్లో ఎన్టీఆర్ భరోసా వితంత పింఛన్లు లబ్ధిదారులకు పంపిణీ చేసిన టీడీపీ నాయకులు శీలం కిరణ్ కుమార్, బిల్లు చెంచురామయ్య తదితరులు. తల్లిపాలు బిడ్డకు ఎంతో శ్రేయస్కరం. రాపూరు మండలం వీరాయపాలెం గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో జరిగిన తల్లిపాల వారోత్సవాల్లో పాల్గొని మాట్లాడిన ఐసీడీఎస్ సిడిపిఓ సునంద. వైభవంగా శ్రావణ పూజలు. గూడూరు పట్టణంలోని పలు అమ్మవారి ఆలయాల్లో జరిగిన శ్రావణ శుక్రవార పూజల్లో పాల్గొని అమ్మవార్లను దర్శించుకున్న మహిళలు. మనుబోలు మండల విద్యాశాఖ అధికారిగా జె ఓబులు నియమితులయ్యారు. స్థానిక కార్యాలయంలో ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఇందుకూరుపేట మండలం మైపాడులోని ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తున్న ఓబులకు అదనపు బాధ్యతలు అప్పగించారు. ఈ సందర్భంగా ఎంఈఓ ఓబులు మాట్లాడుతూ మండలంలో విద్యాభివృద్ధికి కృషి చేస్తానన్నారు. వచ్చే ఏడాది మార్చిలో జరిగే 10వ తరగతి పరీక్షల్లో విద్యార్థులు మంచి ఉత్తీర్ణతతో సాధించేలా కృషి చేస్తామని తెలిపారు. ప్రతిరోజు నిర్ణీత సమయానికి ఉపాధ్యాయులు పాఠశాలకు హాజరు కావాలని, పాఠశాలల్లోనే విద్యార్థులు మధ్యాహ్న భోజనం చేయాలని ఆయన వివరించారు. నా పేరు జమ్ము ఓబులు. నేను జూన్ 1వ తారీఖున గవర్నమెంట్ ఆశ్రమ పాఠశాల మైపాడు గ్రామంలో ప్రధానోపాధ్యాయులుగా ప్రమోషన్తో వచ్చినాను. ఇప్పుడు జూలై 31న మన మనుగూరు మండలంలో మండల విద్యాశాఖగా పనిచేయడానికి నన్ను నియమించారు. ఇది ఎఫ్ఏసి డ్యూటీ నాకు. నేను మా మండలంలో ఉండేటువంటి విద్యాభివృద్ధికి, పాఠశాల పడతాము. విద్యాపరంగా మన మండలంలో ఏమైనా కానీ సమస్యలు ఉన్నా మేము పై అధికారుల యొక్క దృష్టికి తీసుకెళ్ళేసి ఆ సమస్యను పరిష్కరించడానికి పరిష్కరిస్తాము, ప్రయత్నిస్తాము. అందరికీ అందుబాటులో ఉంటాము. మన ప్రభుత్వ పాఠశాలలోనే పేరెంట్స్, తల్లిదండ్రులు తమ యొక్క పిల్లలను 6 నుంచి 14 సంవత్సరాల వయసు ఉండేటువంటి పిల్లలను ఉచిత నిర్బంధ విద్య మన గవర్నమెంట్ అందిస్తున్నది కాబట్టి చాలా సదుపాయాలు ఉన్నాయి. చక్కని భవనాలు, క్లాస్ రూమ్, ఫ్యాన్లు, యూనిఫామ్, టెక్స్ట్ బుక్స్ మరియు మధ్యాహ్న భోజన పథకం మరియు తల్లికి వందనం వంటి కార్యక్రమాలు ప్రభుత్వం వారు చేస్తున్నారు. కాబట్టి తల్లిదండ్రులందరూ కూడాను, మండలంలో ఉన్నటువంటి తల్లిదండ్రులందరూ కూడాను మన ప్రభుత్వ పాఠశాల ఉన్నతికి పాటుపడాలి. మరియు ప్రభుత్వ పాఠశాలలోనే మీ యొక్క పిల్లలను చేర్పించి వాళ్ళ యొక్క విద్యాభివృద్ధి తోడ్పడాలని, మీరందరూ సహాయ సహకారం అందించాలని, మీ వంతు మన ప్రభుత్వ పాఠశాలలోనే పిల్లలను చదివిస్తే ఎంతోమంది బాగా మంచి అన్ని విధాల కరికులము, కరికులము, నాన్ కరికులము అన్ని యాక్టివిటీస్లోనూ గేమ్స్ కూడా ఉంటాయి కాబట్టి, విశాలమైన ఆట స్థలాలు ఉంటాయి కాబట్టి పిల్లలందరినీ కూడా మన ప్రభుత్వ పాఠశాలకు చేర్పించి గవర్నమెంట్ ఇచ్చే సదుపాయాలను కూడా మీకు అందరికీ చేరేలా. గత వైకాపా పాలనలో పింఛన్లు తీసుకుంటూ పురుషులు మరణిస్తే వారి సతీమణులకు వితంతు పింఛన్లు మంజూరు చేయలేదని, టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వారికి పింఛన్లు మంజూరు చేయడం జరిగిందని టీడీపీ రాష్ట్ర నాయకులు శీలం కిరణ్ కుమార్ తెలిపారు. గూడూరు పట్టణంలోని సొసైటీ ప్రాంతంలో ఎన్టీఆర్ భరోసా వితంతు పింఛన్లను ఆయన చేతుల మీదుగా అందజేశారు.
ఈ కార్యక్రమంలో నాయకులు నిమ్మకాల నరసింహులు, వీరబోయిన వెంకటేశ్వరరావు, గుడి మునేంద్రబాబు, కాకాని తిరుపాలు, గుణకాల నరసయ్య తదితరులు పాల్గొన్నారు. ఆయన చనిపోయిన తర్వాత నీకు పెన్షన్ లేదా? చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇచ్చాడమ్మా 4000. అప్పుడు చంద్రబాబు నాయుడు నుంచి 23 ఎవరు తీసుకుంటారు చనిపోయారు. టీడీపీ అధికారంలోకి రాగానే సూపర్ 6 లో భాగంగా మొదట పింఛన్ మొత్తాన్ని 3000 నుండి 4000 రూపాయలకు పెంచి ఇవ్వడం జరిగిందని టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి బిల్లు చెంచురామయ్య తెలిపారు. గూడూరు 2వ పట్టణ పరిధిలో నాయకులు పింఛన్లు పంపిణీ చేశారు. గూడూరు పట్టణంలో శుక్రవారం పింఛన్లు పంపిణీ చేశారు. ఇందులో భాగంగా 2వ పట్టణ పరిధిలోని 16, 17, 18, 19 సచివాలయాల పరిధిలో అర్హులైన వితంతువులు ఎన్టీఆర్ భరోసా పింఛన్లను టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి బిల్లు చెంచురామయ్య నాయకులు పింఛన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బిల్లు చెంచురామయ్య మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే సూపర్ 6 పథకాలను అమలు చేస్తుందన్నారు. మొదటగా పింఛన్లు పెంచి ఆ మొత్తాన్ని లబ్ధిదారులకు అందించడం జరిగిందని తెలిపారు. అన్నా క్యాంటీన్లు ప్రారంభించి ఆకలితో ఉన్న వారికి అన్నం పెట్టడం, తల్లికి వందనం పేరుతో తల్లుల ఖాతాల్లో నగదు జమ చేయడం జరిగిందన్నారు. ఎమ్మెల్యే సునీల్ కుమార్ ఆధ్వర్యంలో నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. మహిళలకు ఉచిత బస్సు వంటి పథకాలను ప్రభుత్వం అమలు చేయడం జరుగుతుందని ఆయన వివరించారు. వెంటనే ప్రతి ఇంటికి కూడా 3 ఉచిత సిలిండర్లు ఇవ్వడం జరిగింది. ఎవరైతే సిలిండర్ బుక్ చేసుకుంటారో వాళ్ళు డబ్బులు కట్టి బుక్ చేసుకున్న వెంటనే వాళ్ళ అకౌంట్లో ఎంత అయితే వాళ్ళు కొనుగోలు చేసారో అంత అమౌంట్ వాళ్ళ అకౌంట్లో జమ అవుతూ వస్తుంది. అదేవిధంగా మన చంద్రబాబు నాయుడు గారు తల్లికి వందనం చెప్పాడు. చదువుకునే ప్రతి బిడ్డకి 15,000 రూపాయలు వాళ్ళ తల్లి అకౌంట్లో వేస్తాము అని చెప్పని పోయిన నెలలో చూసాం. ఎంతమంది బిడ్డలు స్కూలుకు పోతున్నారో అంతమంది బిడ్డలకి తల్లిల అకౌంట్లో 15,000 లెక్కన జమ వేయడం జరిగింది. అదేవిధంగా ఏమైనా సాంకేతిక కారణాల వల్ల అవి ఆగినాయో వాళ్ళందరికీ కూడా తిరిగి రెక్టిఫై చేసుకునేందుకు అవకాశం కల్పించడం జరిగింది. అదేవిధంగా 1వ తరగతిలో చేరిన వాళ్ళకైతేమి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చేరిన వాళ్ళకి కూడా ఇప్పుడు వేసే కార్యక్రమం ఉంది. ఇంకపోతే అన్నా క్యాంటీన్లు పేదవాళ్ళు ఈరోజు మనం గూడూరులో చూస్తుంటాం. మన మాళవనాడు సెంటర్లో లేదంటే మన బనిసాపేట సెంటరు లేకపోతే సిఎస్ఎం స్కూల్ సెంటర్లో అనేక మంది గ్రామాల నుంచి పేదవాళ్ళు కూలి పనులకి పట్టణానికి వస్తారు. పని దొరికిన రోజు పర్లేదు, పని దొరికిన రోజు ఆకలితో పస్తుండే రోజులు చాలా ఉంటాయి. అయితే జోబీలో 5 రూపాయలు ఉంటే ఆ పూటకి బ్రహ్మాండమైన భోజనం చేసి ఆకలి తీర్చుకునే దానికోసంగా పేదల కోసం అన్నా క్యాంటీన్లను ప్రారంభించడం జరిగింది. ఇకపోతే రేపు ఆగస్టు 2వ తేదీ అన్నదాత సుఖీభవ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం జరిగింది. తెలుగుదేశం ప్రభుత్వం 14,000, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వంతో 6,000 కలిపి 20,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం రైతుల అకౌంట్లో వేసేదానికోసంగా సిద్ధపడితే రేపు కేంద్ర ప్రభుత్వం 2,000 రూపాయలు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వారణాసిలో అనౌన్స్ చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం మన అమరావతి నుంచి 5,000 రూపాయలు వెరసి 7,000 రూపాయలు రైతుల అకౌంట్లో వేసే కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. ఇక మనందరూ తెలుసు, చాలా రోజులు చెప్తున్నాం, ఆగస్టు 15 నుంచి మహిళలు ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఏ మహిళ అయినా ఆధార్ కార్డు తీసుకొని బస్సు ఎక్కితే నువ్వెక్కడికైనా ఉచితంగా పోయి వచ్చే కార్యక్రమాన్ని ఆగస్టు 15 నుంచి అమలు పరుస్తూ ఉన్నారు. ఈ విధంగా చంద్రబాబు నాయుడు గారు ఏ కార్యక్రమం చెప్పినా ఆ కార్యక్రమం అమలు పరిచే దాంట్లో ఆయన ప్రజల యొక్క పక్షాన్ని నిలబడుతున్నారు. అదేవిధంగా మన P4 అనే ఒక ప్రోగ్రాం తీసుకొచ్చాడు. పేదలందరినీ కూడా ఈ కార్యక్రమంలో నాయకులు ఇజ్రాయెల్ కుమార్, ఆవుల వెంకటేశ్వర్లు, పురుషోత్తం, రుద్రరాజు, సుధాకర్ రాజు, చక్రవర్తి, కోసూరు కృష్ణ, వేమసాని మురళి, అడ్మిల్ రాధాకృష్ణ, రాములు, సుధీర్ పాల్గొన్నారు. పుట్టిన బిడ్డకు 6 నెలల వరకు తల్లిపాలు బలాన్ని ఇస్తాయని రాపూరు ఐసీడీఎస్ టీడీపీఓ సునంద తెలిపారు. రాపూరు మండలంలోని వీరాయపాలెం గ్రామంలో ఉన్న అంగన్వాడీ కేంద్రంలో నిర్వహించిన తల్లిపాల వారోత్సవాల్లో ఆమె పాల్గొన్నారు. రాపూరు మండలం వీరాయపాలెం గ్రామంలో ఏర్పాటై ఉన్న అంగన్వాడీ కేంద్రంలో తల్లిపాల వారోత్సవాలు జరిగాయి. ఈ వారోత్సవాలకు హాజరైన ఐసీడీఎస్ టీడీపీఓ సునంద మాట్లాడుతూ ఈ వారోత్సవాలను 7 రోజుల పాటు నిర్వహిస్తామన్నారు. అప్పుడే పుట్టిన బిడ్డకు తల్లిపాలు పట్టించాలన్నారు. మురుపాలలో బలవర్ధకమైన న్యూట్రిషన్లు, ప్రోటీన్లు ఉంటాయని తెలిపారు.
తల్లిపాలు తాగడం ద్వారా బిడ్డకు రోగనిరోధక శక్తి పెరుగుతుందని, భవిష్యత్తులో ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తవని ఆమె వివరించారు. 2 నెలల తర్వాత నమోదు చేసుకుంటున్నాం. 3వ నెల నుంచి 12 వారాల తర్వాత మనం స్కానింగ్ అనేది ఒకటి తీయించుకుంటున్నాం. ఎందుకు స్కానింగ్ అంటే ఎలా ఉంది తల్లి గర్భంలో పిల్లలు ఎలా ఎదుగుతుంది అనేది, హార్ట్ బీట్ ఎలా ఉంది అనేది తెలుసుకుంటున్నాం. మనకి రాపూర్లో మనకి సెంటర్ ఉంది, మనకి అక్కడ అందుబాటులో ఉన్నాం. రేపు నాకు మేము ప్రతి నెల 9వ తేదీ గర్భవతులందరికీ ఉచితంగా పరీక్షలు చేస్తున్నాం. ముఖ్యంగా ఈరోజు తల్లిపాలు ఆలోచన చేసుకోవడం ఏంటంటే, బిడ్డ డెలివరీ అయిన తర్వాత 1 గంట లోపే మనము తల్లిపాలు పట్టించాలి. మనం ఫస్ట్ ఎలా చేయాలి, మనం క్లీనింగ్, పరిశుభ్రత, హ్యాండ్ వాషింగ్ మనం చెప్తుంటాం కదా. ఎప్పుడైతే మనం వ్యక్తిగత పరిశుభ్రత పాటించినప్పుడే మన నుంచి బిడ్డకి అంటువ్యాధులు రాకుండా ఉండే అవకాశం ఉంటుంది. ఫస్ట్ మనం వచ్చినప్పుడు పాత రోజుల్లో పెద్ద వాళ్ళందరూ మనం చెప్తుండేది మోదుపాలు అంటాం, కొలెస్ట్రాల్ అనేది. అది పట్టించినప్పుడు మొదటి టీకా బిడ్డకి తల్లిపాలు వ్యాధి నిరోధకను పెంపొందిస్తుంది. ఐరన్ ఇంజక్షన్ పెట్టించున్నాం కదా. నీకెంత 10 గ్రామ్స్ ఉన్నట్టుంది. అమ్మాయి 11 గ్రాములు, 8 గ్రాముల పైన తక్కువగా ఉన్న వాళ్ళని తెచ్చి పెట్టిస్తున్నాము. 11 గ్రాములు రాగి జావా చేసుకొని తినడము, తర్వాత వచ్చి ఖర్జూరం ఇస్తారు, బెల్లం ఇస్తారు, అటుకులు, ఈ పాలల్లో అటుకులు వేసుకొని తినడము. ఇవన్నీ దీనివల్ల ఏంటంటే రక్తహీనత లేకుండా మీకు ఉంటుంది అనమాట. ఇవి కాకుండా కూడా మీరు ఇంటి దగ్గర అదనంగా మీరు ఫుడ్ తీసుకోవడం మంచిది. ఇవే కాకుండా మీరు ఇంటి దగ్గర కూడా అదనంగా తీసుకోండి. తర్వాత ఇక్కడికి వచ్చేటప్పటికి చాలా విషయాలు ఇచ్చున్నారు దీనిలో. ఇవన్నీ కూడా అంగన్వాడీ సెంటర్లలో చూడండి అన్నీ ఉన్నాయి. ఇవన్నీ కూడా మీరు చూసుకొని ఇక్కడ పిల్లలకి అవసరమైన ఏదైతే మనకి పిల్లలకి ఇవ్వాలో ఆ విధంగా, అంటే 6 నెలలు పూర్తయిపోయిన తర్వాత కూడా ఎలాంటి పోషకాహారం అందించాలి, తల్లిపాలతో పాటు తల్లిపాలు 2 సంవత్సరాల వరకు కొనసాగిస్తూ పిల్లలకి ఎలాంటి ఆహారం ఇవ్వాలి అనేది కూడా మీరు ఆ విధంగా కూడా మీరు ఆలోచించి పిల్లలకు మంచి ఆహారం ఇస్తూ పిల్లల అభివృద్ధికి వాళ్ళు శారీరకంగా కానీ మానసికంగా ఆరోగ్యంగా ఉండాలి అని అంటే మంచి ఆహారం అనేది మనము ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఇవన్నీ కూడా ఇస్తూ తల్లిపాలు మీరు 6 నెలల పాటు కొనసాగిస్తారని, దీనివల్ల మేడం చాలా మంచి విషయాలు మీకు చెప్తారు. డాక్టర్ గారిని అందుకే తీసుకొని వచ్చాము. ఈ కార్యక్రమంలో వేసినాపి సామాజిక కేంద్రం డాక్టర్ నిర్మలారాణి, ఐసిడిఎస్ సూపర్వైజర్ సునంద, అంగన్వాడీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. బీసీ బి ముస్లింలకు ధృవీకరణ పత్రాల్లో బీసీ ఈగా వస్తుందని, ఈ సమస్యను పరిష్కరించాలని రాష్ట్ర నూరు భాష దూదేకల బీసీ బి ముస్లిం సంక్షేమ సంఘం నాయకులు కోరారు. గూడూరు పట్టణంలోని రెవెన్యూ కార్యాలయంలో తహసీల్దార్కు వారు వినతి పత్రం అందజేసి సమస్యలు విన్నవించారు. ఈ కార్యక్రమంలో సంక్షేమ సంఘం నాయకులు, సభ్యులు పాల్గొన్నారు. చిన్న ప్రాబ్లంతో అన్ని యూనియన్ మెంబర్స్ అంతా వచ్చి సాల్వ్ చేయడం జరిగింది. ఎంఆర్ఓ గారు మంచిగా స్పందించి మేము చేస్తామమ్మా అన్నారు. బీసీ బీలని బీసీ ఈలుగా సర్టిఫికేట్లో వస్తుంది చాలామందికి సమస్య. అది ఎంఆర్ఓ గారికి అప్లికేషన్ ఇచ్చాము, ఆయన స్పందించారు. మేము చూస్తామమ్మా, మేము కరెక్ట్ చేస్తామన్నారు. అది ఈరోజు సమస్య ఈఆర్ఓ ఆఫీస్ దగ్గర. తమ ట్రస్ట్ ఆధ్వర్యంలో క్రమం తప్పకుండా ప్రతి నెల సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని కృపా సేవా చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు కటకం శ్రీనివాసులు తెలిపారు. గూడూరు పట్టణంలోని ప్రాంతీయ ఆసుపత్రిలో వృద్ధులు, బాలింతలకు ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ షరీనా తదితరుల చేతుల మీదుగా పౌష్టికాహారం అందజేశారు. పట్టణంలోని ప్రాంతీయ ఆసుపత్రిలో కృపా సేవా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సభ్యుల సహకారంతో ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ షరీనా, డాక్టర్ హెలిన్ చేతుల మీదుగా వృద్ధులు, బాలింతలకు పౌష్టికాహారం, పండ్లు, రొట్టెలు, నీళ్ల బాటిళ్లు, బిస్కెట్లు అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ట్రస్ట్ అధ్యక్షుడు కటకం శ్రీనివాసులు మాట్లాడుతూ, ప్రతి నెల క్రమం తప్పకుండా మా ట్రస్ట్ సభ్యుల సహకారంతో ఆసుపత్రిలో ఉన్న పేదలకు తమ వంతు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు.
దాతలు ఎవరైనా ముందుకు వచ్చి మా ట్రస్ట్ తరపున సహాయం చేస్తే మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామని ఆయన వివరించారు. మన గూడూరు ఏరియాలో ఉన్న ప్రభుత్వ హాస్పిటల్ ఉన్న బాలింతలకు మనం ప్రతి నెల రొట్టి, అలాగే బిస్కెట్లు, పండ్లు, వాటర్ బాటిల్ అలా పంపిణీ చేయడం జరుగుతుంది. అలాగే మా కుటుంబ సభ్యులైన మన కృపా సేవా చారిటబుల్ ట్రస్ట్ సభ్యుల సహాయ సహకారంతో ప్రతి నెల కూడా మేము ఈ కార్యక్రమం చేయటం మా అందరికీ చాలా సంతోషం. అలాగే ఇంకా ముందు కూడా ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో మేము చేపట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మాకు ఈ అవకాశం ఇచ్చిన మేడం కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం. ఇంకా మరికొందరు మాట్లాడారు. ప్రతి నెల మా పేషెంట్ని ప్రేమించి ఈ విధంగా బ్రెడ్, బిస్కెట్, అరటిపండు, వాటర్ ఇస్తామని చెప్పడం జరిగింది. నిజంగా ఎందుకంటే మా హాస్పిటల్కి వచ్చే వాళ్ళందరూ ఉన్నవాళ్ళు అయితే కాదు, పేదవాళ్ళే ఉంటారు. వీళ్ళకి ఆపదలో దాహంతో ఉన్న వాళ్ళకి గుక్కడి నీళ్ళు ఇచ్చినా అది ఎప్పుడు చెప్తుంటారు, గుక్కడి నీళ్ళు ఇచ్చినా అది ఎంతో పుణ్యం అని. మాకు వచ్చి ఇక్కడ నీడీ పీపుల్ వీళ్ళకి ఇవ్వడం అనేది చాలా సంతోషకరం. ఎందుకంటే అవసరంలో ఉన్న వాళ్ళకి మీరు సహాయం చేస్తున్నారు. ఎవరు చేయలేరు, ఎవరో అంటే సేవ మీద అంటే అందరికీ ప్రజలకి సేవ చేయాలి అని ఉన్నవాళ్ళు మాత్రమే కొంతమంది కలిసి చేయగలిగేది. చిన్నదే అయినా కానీ ఇట్ ఈస్ అన్ ఇనిషియేటివ్, అంటే ఒక చిన్న స్టెప్పే చాలా పెద్ద కార్యక్రమాలకి హెల్ప్ అవుతుంది. కాబట్టి దిస్ ఈజ్ ఎ వెరీ స్మాల్ చిన్న పని అయినప్పటికీ కూడా ఇది ముందు ఇంకా భవిష్యత్తులో ఇంకా అనేకమైన ప్రోగ్రామ్స్కి ఇది నాంది పలుకుతుందని కోరుకుంటూ దీనిలో నన్ను కూడా భాగస్వామ్యం చేసినందుకు థ్యాంక్ యూ. అండ్ మా మేడం షరీనా మేడం గారు మాకు ఈ అవకాశం ఇచ్చినట్టు మేడం గారికి చాలా థ్యాంక్స్ చెప్తున్నాము. ఎందుకంటే ప్రతి నెల ఇక్కడ ఉన్నటువంటి బాలింతలకి అయితేనేమి, ఎమర్జెన్సీ వార్డులో ఉన్నటువంటి పేషెంట్లకి అయితేనేమి అందరికీ కూడా ఈ యొక్క పోషక ఆహారాన్ని మాకు ఇచ్చేదానికి అవకాశం ఇచ్చిన మేడం గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో ట్రస్ట్ ప్రతినిధులు గోపాల్, రమణయ్య, సురేంద్రబాబు, కోటేశ్వరరావు, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు. దేశం రాష్ట్రంలో బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మత విద్వేషాలు పెచ్చుమీరి లౌకికవాదం దెబ్బతింటుందని కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ అన్నారు. రాజమండ్రిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రం రాష్ట్రాలలో మత విద్వేషాలు లేకుండా సర్వమతాల ప్రజలు స్వేచ్ఛగా జీవనం సాగించేవారని, టీడీపీలో దళిత క్రిస్టియన్ కుటుంబీకులను ఉద్యోగాల నుండి తొలగిస్తున్నారని చింతామోహన్ ఆందోళన వ్యక్తం చేశారు. బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన ఉందని నేను తెలియజేస్తూ, ఈ మధ్య కాలంలో తిరుమల తిరుపతి దేవస్థానం, ఈ దేవస్థానంలో చాలా గొప్ప పవిత్రమైనటువంటి దేవస్థానం. ఇటువంటి దేవస్థానంలో ఈ మధ్య కొంతమంది దాదాపు 10,000 మంది ఉద్యోగస్తులు పనిచేస్తున్నారు. దాదాపుగా 30 సంవత్సరాలు, 20 సంవత్సరాలు ఇంకా ఎక్కువగా. అందులో ఒక హాస్పిటల్, తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన ఒక హాస్పిటల్లో ఒక క్రైస్తవ మహిళ ఫార్మసిస్ట్ గా పనిచేస్తుంది. ఉద్యోగంలో తీసేశారు. ఏమనంటే నువ్వు బైబిల్ చదువుతావు అని. ఇది భారతదేశం, భారత రాజ్యాంగం సెక్యులర్ విధానాలకు మరి అనువుగా పనిచేస్తున్నటువంటి భారతదేశంలో ఇటువంటి మత వైఖరులు, అన్య మతాల గురించి మాట్లాడడం పొరపాటు. రెండవ విషయం, అంత పెద్ద పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రంలో ఈ రోజుకి అంటరానితనం ఉంది. తిరుమల తిరుపతి దేవస్థానంలో అంత గొప్ప పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రంలో అంటరానితనం ఉంది. ఎలా? అక్కడ ఉన్నటువంటి మేము కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మరి దళిత ఆఫీసర్లను మేము టెంపుల్లో అపాయింట్ చేసేవాళ్ళం. ఈరోజు ఒక్కరు లేరు టెంపుల్లో. అంతేకాదు, 100 వాణిజ్య సముదాయాలు ఉన్నాయి, అంగళ్ళు ఉన్నాయి. ఒక్క దళితుడు కానీ, ఒక్క ఎస్టీ కానీ, ఒక్క ఓబీసీ కానీ లేకపోవడం గమనార్హం. అందుకే నేను రాజమండ్రికి వచ్చి ఏలెత్తి చూపిస్తున్నాను, పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రంలో పొరపాట్లు జరగకూడదు. ఇది కేవలం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జరుగుతా ఉందని తెలియజేస్తున్నాను. రెండవది అవినీతి.
ఎవరైనా ఆర్టీసీ కండక్టర్ ఒక టికెట్ రాయకపోతే వాడిని ఉద్యోగంలో తీసేస్తారు, జైలుకు పంపిస్తారు. భారతదేశంలో భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత ఈ 11 సంవత్సరాల్లో 1 లక్ష కోట్ల అవినీతి జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 2G స్పెక్ట్రమ్ అన్నారు, కోల్ స్కామ్ అన్నారు. ఈ రోజు ఈ స్కామ్ గురించి ఏం చెప్తారు? నేను ఎన్డీఏని, భారతీయ జనతా పార్టీని, నిర్మలా సీతారామన్ నేను అడుగుతున్నాను. గూడూరు పట్టణంలోని సొసైటీ ప్రాంతంలో కొలువై ఉన్న శ్రీ నారాయణమ్మ పేరంటాలు అమ్మవారి ఆలయంలో 2వ శ్రావణ శుక్రవారం సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయంలో నిర్వహించిన రాహుకాల పూజల్లో మహిళలు విరివిగా పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఐగిరి నందిని నందితమోదిని విశ్వ వినోదిని నందినుతే గిరివర వింధ్య శిరోధిని వాసిని విష్ణు విలాసిని జిష్ణునుతే భగవతి హేషితి కంఠ కుటుంబిని భూరి కృతే జయ జయ హే महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते सुरवरवर्षिणि दुर्धरधर्षिणि दुर्मुखमर्षिणि हर्षरते त्रिभुवनपोषिणि शङ्करतोषिणि कल्मषमोचनि घोररते तनुजनि रोषिणि दुर्मदशोषिणि दुःखनिवारिणि सिन्धुसुते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते अयि जगदम्ब कदम्ब वनप्रियवासविलासिनि గూడూరు పట్టణంలోని హైస్కూల్ రోడ్లో కొలువైన శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవాలయంలో శ్రావణ శుక్రవారం సందర్భంగా కుంకుమ పూజ, రాహుకాల పూజలు జరిగాయి. ఈ పూజా కార్యక్రమాల్లో మహిళలు విరివిగా పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ज्वलन्ति नृतान् तर्पयन्ति वेदो लक्ष्मीमनपगामिनी यस्यन्द्र श्रीकामः सततञ्जपे आपूरे तत्पादवत्मं मयि सन्निधस्व याङ्कुशोपाशमबीजमुद्रा तैर्वहन्ति सर्वाददादिगे शरण्ये त्र्यम्बके गौरी శ్రావణ శుక్రవారం సందర్భంగా గూడూరు పట్టణంలోని రాజావీధిలో వెలసి ఉన్న శ్రీ గంగమ్మ పరమేశ్వరి అమ్మవారు శాకాంబరి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయంలో జరిగిన రాహుకాల పూజల్లో మహిళలు పాల్గొన్నారు. పూజా కార్యక్రమాల అనంతరం భక్తులు అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. సైదాపురంలో కొలువైన శ్రీ బాల త్రిపుర సుందరి దేవి అమ్మవారి ఆలయంలో శ్రావణ శుక్రవారం సందర్భంగా అమ్మవారిని విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు.
మహిళలు విరివిగా పాల్గొని రాహుకాల పూజలు చేశారు. బాలా త్రిపుర సుందరీదేవి అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. ఉభయదాతలుగా శిరీష నాయుడు, వెంకటేశ్వర్లు, నవీన్ కుమార్, సైదాపురం తహసీల్దార్ సుభద్ర వ్యవహరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పది పరీక్షల్లో మంచి ఉత్తీర్ణత సాధించేలా కృషి చేస్తాం. మనుబోలులోని కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించిన అనంతరం మాట్లాడిన మండల విద్యాశాఖ అధికారి ఓబులు. పింఛన్ల పెంపు ఘనత సీఎం చంద్రబాబుదే. గూడూరు 1వ, 2వ పట్టణ ప్రాంతాల్లో ఎన్టీఆర్ భరోసా వితంత పింఛన్లు లబ్ధిదారులకు పంపిణీ చేసిన టీడీపీ నాయకులు శీలం కిరణ్ కుమార్, బిల్లు చెంచురామయ్య తదితరులు. తల్లిపాలు బిడ్డకు ఎంతో శ్రేయస్కరం. రాపూరు మండలం వీరాయపాలెం గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో జరిగిన తల్లిపాల వారోత్సవాల్లో పాల్గొని మాట్లాడిన ఐసీడీఎస్ సిడిపిఓ సునంద. వైభవంగా శ్రావణ పూజలు. గూడూరు పట్టణంలోని పలు అమ్మవారి ఆలయాల్లో జరిగిన శ్రావణ శుక్రవార పూజల్లో పాల్గొని అమ్మవార్లను దర్శించుకున్న మహిళలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబి న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.